హాయ్ అండి, వెల్కమ్ టు వైమర్దల్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, మటన్ టేస్టీని తలపించేలాగా ఉంటుందండి. హై ప్రోటీన్ అండి. ఈ కర్రీ వచ్చేసి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీలకైనా రైస్లోకైనా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగా ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనమైతే మిల్ మేకర్ తీసుకున్నామండి. ఇందులో సైజు కూడా ఉంటాయండి. నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇవి తీసుకొని మనం ముందుగా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి బాగా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత చల్చల మనము అందులో ఇవి వేసుకొని కేవలం 2 పొంగులు వచ్చేంత వరకు మాత్రమే మనం అందులో ఉంచాలండి. అప్పటికే వాటర్ అంతా పీల్చుకొని బాగా ఊబిపోతాయండి. కేవలం 2 పొంగులు వచ్చేంత వరకే ఉంచుకొని మనం ఒక బొక్కలి గిన్నె సహాయంతో వాటర్ని వంచుకోవాలండి. ఇప్పుడు మనం అందులోకి మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, జీలకర్ర ఇవి తీసుకున్నానండి. తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో మనం 2 టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని ఇందులోనే బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను, ఒక మీడియం సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ద్వారగా వేగేంత వరకు మనం వీటిని. ఇప్పుడైతే మనకు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ద్వారగా వేగాయండి. ఇంకా కొద్దిగా బాగా వేయించుకోవాలండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అల్లం పేస్ట్ అనేది తీసుకోవాలండి. అల్లం పేస్ట్ నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. తీసుకొని మనం బాగా కలుపుకోవాలి. మనం అలా బాగా కలుపుకున్నామంటే పచ్చివాసన అంతా ఉండదండి. పచ్చివాసన లేకుండా బాగుంటుంది. మనం ఇలా కలుపుకున్నామండి. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనకు పచ్చివాసన లేకుండా బాగా ఎగుతుందండి. ఇప్పుడు మనమైతే 2 కరివేపాకు రెబ్బలు వేసుకున్నామండి. కరివేపాకు రెబ్బలు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చెక్క లవంగాల పొడిని అనేది ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉండాలండి. వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేశాను. మనం అది పౌడర్ పట్టుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాస్ పౌడరు, ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనం నూనెలో వేసుకోవాలండి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడు దాని పచ్చివాసన అంతా పోతుంది నూనెలో బాగా మగ్గితే. ఇప్పుడు మనకు బాగా అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలండి. మనం టేస్ట్కి తగినంత వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలండి. మనకైతే బాగా అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఇప్పుడైతే చూడండి బాగా నూనెలోనే ఉడికిపోతుంది. ఎలా ఉడికిందంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి కారం పౌడర్ అనేది తీసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. స్పైసీ తినేదాన్ని బట్టి అండి, తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకొని బాగా కలుపుకొని మనం ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు బాగా మూత పెట్టేశానండి. ఇప్పుడు చూడండి మనకు బాగా మగ్గిపోయింది. కారం కూడా బాగా ఆయిల్ అనేది ఇంక్రీజ్ అయింది పైకి. ఇప్పుడు మనము పెరుగు అనేది తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ వరకు ఇందులోనే మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని మనం
ఇప్పుడు చూస్తే మనకు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అడుగంటుకుంటుందండి. ఇంకా చాలాసేపు ఉండకూడదు. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఇందులో మిల్ మేకర్ ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్ అనేది వేసుకోవాలండి. మనం మిల్ మేకర్ అనేది ఇప్పుడు వేసుకున్నాం కదండి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీలోనే మనము ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకు అందులో బాగుంటుందండి. దాంట్లోకంతా మసాలా అంతా బాగా పడుతుందండి. ఇప్పుడు మనం 1 మినిట్ దాకా బాగా మగ్గనిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనమైతే వాటర్ అనేది తీసుకోవాలండి. మనకి చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి వాటరు. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా 5 మినిట్స్ వరకు బాగా ఉడికించాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే నేను ధనియాల పౌడర్ అనేది తీసుకుంటున్నానండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు అది వచ్చేసి బాగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటున్నాయండి. మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. ఆ పౌడర్ అనేది బాగా పడుతుంది. ఆ పౌడర్ అనేది వాటికి పట్టి బాగా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనకైతే బాగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టే అండి మిల్ మేకర్ కర్రీ. ఇప్పుడు మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం 1 మినిట్ నుంచి ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మనము కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకున్నట్లయితే మనకు రెడీ అయిపోయిందండి. మిల్ మేకర్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చికెన్ మటన్ తినని వాళ్ళు ఇలా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.